పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసు కొలికి వస్తోంది. నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు నందిగామ తరలించినట్లు సమాచారం. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ కృష్ణా జిల్లా నందిగామ నుంచి అందిస్తారు. జయరాం కేసులో దాదాపు ఉన్నటువంటి మిస్టరీ దాదాపు పూర్తిగా వీడిపోతుందనేది మనం చెప్పుకోవచ్చు. ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ పెడతాము అనేటువంటిది మనకి చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు మనం అసలు జరిగిన కథనం ఒకసారి చూసుకుంటే జయరాంకి రాకేష్ రెడ్డికి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి. అయితే అసలు ఆ రోజు జరిగినటువంటి విధానం ఒకసారి పోలీసులు దర్యాప్తు ప్రకారం మనం చూసుకుంటే 10 బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు అటు హైదరాబాద్ ప్రాంతాలతో పాటు అతను వచ్చిన హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన రూటును కూడా మొత్తం చూశారు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి వీటన్నిటినీ సేకరించి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నిటినీ సేకరించి విశ్లేషించారు. విశ్లేషణలో రాకేష్ రెడ్డి ప్రధాన నిందితుడుగా ఉన్నాడు అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారి మనం కనుక అసలు మొదటి నుంచి ఏ విధంగా జరిగిందనేటువంటిది చూసుకుంటే దస్పల్లా హోటల్లో జరిగినటువంటి మీటింగ్కి హాజరైన జయరాం ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతన్ని తనకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది రాకేష్ రెడ్డి అతన్ని గట్టిగా నిలదీశాడు. అయితే 6 లక్షలు ఇస్తామని చెప్పటము, 6 లక్షలు తీసుకునేందుకు రాకేష్ రెడ్డి ఒక వ్యక్తిని పంపించడం జరిగింది. 6 లక్షలు డబ్బులు ఇవ్వమని జయరాము అతనికి సంబంధించిన కోస్టల్ బ్యాంకు మేనేజర్కి ఒక అతనికి చెప్పినట్లు తెలుస్తుంది. ఆ తరువాత విషయం కనుక మనం చూసినట్లయితే ఇతని బలహీనత జయరాంకు ఉన్నటువంటి బలహీనతల్ని ఆసరా చేసుకొని ఒక రాకేష్ రెడ్డి ఒక ప్రత్యేక పథకం రూపొందించాడు. దాంట్లో భాగంగానే ఒక మహిళ రీనా అనేటువంటి ఒక మహిళ పేరుతోటి ఒక అందమైన ఫోటో పెట్టి జయరాం తోటి చాటింగ్ చేయటం మనకి తెలుస్తుంది. చాటింగ్ చేసిన తర్వాత అతను తెలియకుండా మన రాకేష్ రెడ్డి తానుగా పిలిస్తే రాడు అనే ఉద్దేశంతో జయరాంకు ఒక మహిళ పేరుతోటి అతన్ని ఇంటికి రప్పించాడు. జూబ్లీ బంజారా హిల్స్లో ఉన్నటువంటి అతని ఇంటికి రప్పించాడు. ఇంటికి వచ్చిన తరువాత అక్కడ ఏం జరిగిందనేటువంటిది మనకి స్పష్టంగా తెలియదు. అయితే పోలీసుల కథనం ప్రకారం ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆవేశంలో తాను దాడి చేసినట్లు చెప్పినట్లు మనకి తెలుస్తుంది. అయితే ఆ తర్వాత అక్కడి నుంచి మృతదేహాన్ని ఇక్కడికి తరలించడంలో ఎంతమంది సాయం చేశారు అనేటువంటిది పోలీసులు ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చింది ప్రత్యేక కారణాలు కూడా అందులో ఉన్నాయి. ఎందుకంటే విజయవాడకు తాను వస్తున్నాను అనేటువంటిది ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి కోస్టల్ బ్యాంకు మేనేజర్కి సమాచారం అందించాడు. ఆ విషయము రాకేష్ రెడ్డికి ఖచ్చితంగా తెలుసు. దానికోసమే అతను హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే తరుణంలో దీన్నంతటినీ ఒక డ్రామాగా క్రియేట్ చేయడానికి, రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అతను హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని ఒంటరిగా కారులో తీసుకొని వచ్చాడు. కారులో తీసుకొని వచ్చిన నేపథ్యంలోనే 2 టోల్ ప్లాజాల్లో వైట్ షర్టు వేసుకున్న రాకేష్ రెడ్డి అక్కడ కనపడ్డాడు. అయితే అక్కడి నందిగామలో వచ్చిన తరువాత మద్యం సేవించినట్లు ఉండాలనే ఉద్దేశంతో అక్కడ నందిగామ విజయ బార్లో ఉన్నటువంటి అక్కడ మద్యం బాటిల్స్ కొన్నాడు. మద్యం బాటిల్స్ కొన్న తర్వాత కూడా ఏం చేయాలో అర్థం కాక మద్యం కొంత అతని మీద జయరాం మీద చల్లినట్టు మనకి తెలుస్తుంది. అదేవిధంగా మృతదేహం వెనుక సీట్లో ఉన్నటువంటి మృతదేహాన్ని ముందు సీట్లోకి మార్చేందుకు ప్రయత్నించాడు. ఒక్కడే ఉండటం వల్ల అతనికి సాధ్యపడలేదు. దీంతోపాటు అతను చనిపోయి చాలా సమయం అయింది కాబట్టి అతను ఒక్కడే దాన్ని ట్యాగిల్ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే మృతదేహంతో పాటు కారును కూడా అక్కడ వదిలేసి తాను ఒంటరిగా వెళ్ళి హైదరాబాద్కు మళ్ళీ బస్సులో ప్రయాణమైనట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ఇప్పటి వరకు రాకేష్ రెడ్డికి కేవలం ఆర్థిక లావాదేవీలా ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా అనేటువంటిది ఇంకా నిర్ధారించలేదు. మొత్తం మీద ఈ కేసులో మరో కోణంలో శిఖా చౌదరికి ఇటు జయరాంకి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు, ఇద్దరి మధ్య కొన్ని ఘర్షణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యం దాంతోపాటు శిఖా చౌదరికి ఇటు రాకేష్ రెడ్డికి ఇద్దరికి మధ్య సంబంధాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కలిసి ప్లాన్ చేశారా అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే రాకేష్ రెడ్డి తండ్రి కూడా తన కొడుకు ఏ పాపము చేయలేదని అటువంటిది మీడియా ముందు తెలిపాడు. అదేవిధంగా మృతుడు జయరాము భార్య కూడా ఇక్కడ ఏపీ పోలీసులకి కొంత
స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఒక విన్నపం కూడా చేసినట్టు మనకి తెలుస్తుంది. నిన్న డిఎస్పీ చెప్పిన దాని ప్రకారము తనకు దీనికి సంబంధించి కొంత భయం ఉంది అనేటువంటిది తెలిసింది. దానికి ఆమెకు రక్షణ కావాలి అనేటువంటిది వ్రాతపూర్వకంగా ఇవ్వకపోయినా సరే ఆమె చెప్పినట్టు డిఎస్పీ కూడా మనకి ప్రెస్కి తెలిపారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగి ఉంటుంది అనేటువంటిది అదొక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతము దీనికి సంబంధించినటువంటి అనుమానితులు సుమారు 100 మంది అనుమానితుల్ని విచారించారు. కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చినట్టు మనకి తెలుస్తుంది. శిఖా చౌదరిని కూడా 3-4 రోజుల నుంచి విచారిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరినైతే ప్రధానంగా అనుమానిస్తున్నారో రాకేష్ రెడ్డిని, అతన్ని కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి నందిగామకి తీసుకొచ్చారు. ప్రస్తుతము ఇద్దరిని విచారిస్తున్నట్టు మనకి తెలుస్తుంది. అయితే ఎక్కడ విచారిస్తున్నది అనేటువంటిది ప్రస్తుతం వాళ్ళు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. నందిగామ పోలీస్ స్టేషన్లో ఉన్నారనేటువంటిది ఒక సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అసలు పూర్తిగా ఎవరు దీనికి సహకరించారు, ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మాత్రం ఇంకా ఫైనల్ స్టేజీలో ఉంది అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు మీడియా ముందు నిందితుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది అనేటువంటిది మనకి తెలుస్తోంది. ఓవర్ టు స్టూడియో.